హాయ్ అండి, అందరికీ నమస్తే. డీజే డైలీ వ్లాగ్కి స్వాగతం. ఈ వీడియో అయితే నేను నిజంగా వెళ్ళిన ప్రయాణం అయితే కాదు, మా కో సిస్టర్ వెళ్ళి వచ్చారు జయ. ఇంకా అక్కడ ఈ వీడియోలు అయితే కొన్ని పెడితే నేనైతే ఇలా పెడుతున్నా. నాలాగా ఎవరైనా చూడకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చూడొచ్చు. కానీ వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్ళే భాగ్యం అయితే కలుగుతుంది. సరే, వీడియోలోకి వచ్చేస్తే ఈ షిరిడి గురించి అయితే కొంచెం చెప్తానండి, కొన్ని ప్రదేశాల గురించి. ఇక షిరిడి ఈ పేరు వినగానే మన మనసు ఆటోమేటిక్గా ప్రశాంతంగా మారిపోతుంది. ఇది కేవలం ఒక ఊరు కాదు, కోట్ల మంది భక్తులు నమ్మకం, భరోసా, విశ్వాసానికి ప్రతీక. షిరిడిలో నివసించిన సాయిబాబా ఏ మతానికి, ఏ కులానికి, ఏ దేశానికి పరిమితం కాలేదు. సబ్కా మాలిక్ ఏక్ అనే ఒక్క మాటతో ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు సాయిబాబా. విశిష్టత: సాయిబాబా మాటలు తక్కువ, కానీ ఆయన జీవితం మొత్తం ఒక బోధ. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవాడికి ధైర్యం ఇవ్వడం, నమ్మకంతో వచ్చిన వాడికి ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపకపోవడం, ఇవే సాయిబాబా నిజమైన అద్భుతాలు. ఇక ధుని, పవిత్ర అగ్ని. షిరిడీలో ఇప్పటికీ ఆరని ధుని సాయిబాబా కాలం నుంచి నిరంతరం వెలుగుతూనే ఉంది. ఆ ధుని విభూది ఎన్నో రోగాలను నయం చేస్తుందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు. షిరిడీలో అనుభూతి: షిరిడీకి వెళ్ళిన ప్రతి భక్తుడు నేను దేవుణ్ణి చూశానా అనే భావన కంటే దేవుడు నన్ను చూసుకున్నాడు అనే అనుభూతితో తిరిగి వస్తారు. అక్కడ గాలి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి అడుగులో భక్తి కనిపిస్తుంది, ప్రతి శ్వాసలో నమ్మకం ఉంటుంది. భక్తులకు షిరిడి ఇచ్చే సందేశం: సాయిబాబా చెప్పిన 3 మాటలు చాలు జీవితం మారడానికి. శ్రద్ధ, నమ్మకం, సబూతి, ఓపిక, భక్తి. ఈ 3 ఉంటే జీవితంలో ఏ సమస్య అయినా దైవమే దారి చూపిస్తాడు. నేను షిరిడీకి వెళ్ళలేదు, కానీ నా మనసంతా అక్కడే ఉంది. ఆ పవిత్ర గడ్డపై అడుగు పెట్టే భాగ్యం ఏనాటికైనా నాకు దక్కాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాయిబాబా ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. చాలామందికి ఒక సందేశం ఉంటుంది: శని సింగినాపూర్ లేదా షిరిడి దగ్గర గోదావరి నది వెళ్తుందా అని. నిజం ఏంటంటే శని సింగినాపూర్, షిరిడి, ఔరంగాబాద్ ఇవన్నీ మహారాష్ట్రలోనే ఉన్న గోదావరి నది ప్రాంతాలకు కొంచెం దూరంలో ప్రవహిస్తుంది గోదావరి నది. ఇక్కడ అవి చూపిస్తాను. ఇక్కడైతే సాయిబాబా గురించిన ఆయన చరిత్ర ఎలా ఉంటుందని కళ్ళకు కట్టినట్టయితే మనకు ఇక శిల్పారామం లాంటి ఒక పార్క్ లాగా ఉందండి. ఇక్కడికి వెళ్ళి చూసారంటే మాత్రము అక్కడ కళ్ళకు కట్టినట్టు అలాగే మనం సాయిబాబా నిజంగా ఎలా చేశాడు అనేది అయితే మనం ఇలా చూడొచ్చు. ఇవన్నీ నీట్గా చూపించారు చూడండి, ఎంత చక్కగా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. మా పిల్లలు కూడా చూశారు, చాలా బాగుందమ్మా అనేసని. సాయిబాబా ఎలా ప్రజలకు సేవ చేస్తున్నారు అనేదనైతే చూడండి. మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. నాలాగా ఎవరైనా పోని వాళ్ళైతే తప్పకుండా వెళ్తారు అని ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఇకైతే షిరిడి, ఔరంగాబాద్ ఇవన్నీ మహారాష్ట్రలోనే ఉన్న గోదావరి నది ప్రాంతాలకు కొంచెము దూరంలో ప్రవహిస్తుంది గోదావరి నది. నాసిక్, త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అహ్మదాబాద్ జిల్లా వైపు, నాదెండ్, పరబణి, బాసర వైపు ప్రవహిస్తూ చివరికి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది ఈ గోదావరి నది. శని సింగినాపూర్ ఉన్న అహ్మదాబాద్ జిల్లాకి గోదావరి నది ప్రత్యక్షంగా పక్కనే కాకపోయినా ఆ నది ప్రభావం మాత్రం ఈ ప్రాంతానికి ఉంది. ఈ ప్రాంతంలో చిన్న నదులు, వాగులు, భూగర్భ జలాలు గోదావరి నది వ్యవస్థతోనే కనెక్ట్ అయి ఉంటాయంట. అందుకే ఇక్కడ భూమి సారవంతంగా ఉంటుంది, వ్యవసాయం బాగా జరుగుతుంది, గ్రామాలు ప్రశాంతంగా కనిపిస్తాయి. భక్తులు ఇలా అంటారు: శని సింగినాపూర్ ప్రాంతం శనిదేవుడి క్షేత్రం అయితే గోదావరి నది ఆ ప్రాంతానికి జీవనాధారమట. నాకు అక్కడికి వెళ్ళే భాగ్యం ఇంకా దక్కలేదు, కానీ మా కో సిస్టర్ వీడియోలు చూస్తుంటే ఆ ప్రాంతం ఎంత ప్రశాంతంగా, ఎంత పవిత్రంగా ఉంటుందో అనిపించింది. ఇక ఒకరోజు షిరిడి సాయిబాబా దర్శనము, శని సింగినాపూర్, శని దేవుడి ఆశీర్వాదము, గోదావరి తీర దర్శనము, ఈ 3 ఒకే ప్రయాణంలో జరిగితే అది నిజంగా జీవితంలో మర్చిపోలేనిది అనుభూతి అవుతుంది. అంటే శని సింగినాపూర్ది 1 minute వీడియో పెట్టాను, లాంగ్ వీడియోలో పట్టలేదన్నమాట. దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి ఆ విధంగా చెప్పానన్నమాట. ఇదేనండి గోదావరి నది, ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నా అక్కడ.
ఇవన్నీ వెళ్ళిన వాళ్ళకి అది జ్ఞాపకం, వెళ్ళాలని కోరుకునే వాళ్ళకి అది కళ. ఆ కళ ఎప్పుడో ఒకరోజు నిజం అవుతుందనే నమ్మకంతోనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. ఔరంగాబాద్లో ఉన్న బీబీ కా మక్బరా అని ఆమె సమాధి అన్నమాట. ఈ విధంగా కట్టారట. ఇలా చూడండి. చాలామంది మినీ తాజ్మహల్ అని కూడా అంటారు. ఇది ముఘల్ శైలిలో నిర్మించిన అద్భుత కట్టడము. తాజ్మహల్ లాగా కాకపోయినా దాని అందం మాత్రం ప్రత్యేకము. ఈ ప్రదేశాలన్నీ చూస్తే ఒకటే అనిపిస్తుంది, మన దేశం ఎంత గొప్పదో, మన సంస్కృతి ఎంతో లోతైనదో. నేను ఇంకా వెళ్ళలేదు, కానీ నా మనసులో మాత్రం ఈ ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. బాబా పిలిచిన రోజు, శని అనుగ్రహించిన రోజు నేను కూడా ఇక్కడికి వెళ్తాను అనే నమ్మకం ఉంది. ఎల్లోరా కేవ్స్ అంటే భారతదేశ గర్వకారణం. బౌద్ధం, హిందూ, జైనం 3 మతాల గృహలు ఒకే చోట ఉండడం అంటే మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో చెప్తుంది. ఇక గోదావరి నది విషయానికి వస్తే నాసిక్ దగ్గర నుంచి ప్రవహించి మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తుంది. గోదావరి అంటే కేవలం నది కాదు, జీవనాడి. ఔరంగాబాద్ మినీ తాజ్మహల్. ఔరంగాబాద్లో ఉన్న బీబీ కా మక్బరా అని చాలామంది మినీ తాజ్మహల్ అంటారు. ఈ గృహలో శిల్పకళలు ఎంత చక్కగా ఉన్నాయంటే చూడ చక్కగా ఉంటాయట. ఎల్లోరా కేవ్స్లో హిందూ గృహలు, బౌద్ధ గృహలు, జైన గృహలు ఒకే ప్రదేశంలో 3 మతాల శిల్పాలు ఉండడము ప్రపంచంలోనే అరుదైన విషయము. మొత్తం 34 గృహలు ఉన్నాయి. బౌద్ధ గుహలు 12, హిందూ గృహలు 17, జైన గృహలు 5. ఈ గృహలన్నీ రాతి కొండనపై నుంచి కిందకు చెక్కి తయారు చేశారు. కైలాసనాథ ఆలయము ప్రపంచ అద్భుతం. ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం ఒక్క రాయితో చెక్కబడింది. దాదాపు 2 లక్షల టన్నుల రాయి తొలగించారు. ఇలాంటి ఆలయం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అందుకే దీన్ని మనుషులు కాదు, దేవతలే కట్టారు అని అంటారు అన్నట్టుంటుంది. యంత్రాలు లేకుండా చేసిన శిల్పకళ. అప్పుడు క్రేన్లు లేవు, మిషన్లు లేవు, ఆధునిక టెక్నాలజీ లేదు. కానీ శిల్పాలు చూస్తే ఇప్పటికీ టెక్నాలజీతో కూడా చేయడం కష్టం అనిపిస్తుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్ భారతదేశ గర్వకారణం అన్నమాట. విదేశాల నుంచి లక్షల మంది టూరిస్టులు వస్తారు. ఆధ్యాత్మిక శక్తి, అనుభూతి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది చెబుతారు. అక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. అదే కేవలం గుహలు కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇదేనమాట ఈ వీడియోలో. మీరు నాలాగా చూడని వాళ్ళైతే తప్పకుండా చూసేయండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు మీరు కూడా ఈ జర్నీ అయితే చూడండి. మరొక విడత మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.